ఉన్నారుగా నీకు సపోర్టర్సు, ఇలాగే సపోర్ట్ తీసుకో. నువ్విలాగే వాడిని ఏడిపిస్తూ అవమానిస్తూ ఎంతకాలం వాడితో కలిసి ఉంటావో నేను చూస్తాను. బాధపడకొదునా? బాధ కాచంటి, ఎవరేం చేసినా నన్నే తప్పు పడుతున్నారెందుకో అర్థం కావడం లేదు. నిన్ను తప్పు పట్టడం కాదమ్మా, నీ ఉద్దేశం మంచిదే. నీ భర్త నలుగురిలో గెలవాలి అనుకున్నావు, కానీ అది వాడు రివర్స్లో తీసుకున్నాడు. వాడి మనస్తత్వం ఎలాంటిదో అర్థమైంది కదా. ఇక నుంచి నువ్వు ఏం చేసినా వాడికి నచ్చేలాగా, వాడి హ్యాపీ ఫీల్ అయ్యేలా చెయ్యి. అప్పుడు మీ మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. అవునమ్మా, అదొక్కటే ఆలోచించు. వాడేదో కోపంగా ఉన్నాడని నువ్వు కూడా మూతి ముడుచుకుని కోపంగా ఉండొద్దు. భారీగా వాడిని మార్చుకుని నీ దారిలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత నీదే. అర్థమైందా? ఎంత పొగరుగా మాట్లాడుతుందది. ఇది భార్యాభర్తల మధ్య సమస్య, మధ్యలో మీరెవరు అని మిమ్మల్ని అంటుందేంటంటే అది. అననివ్వు. అది నా కొడుకుతో పాటు వాడి ముందు నన్ను కూడా అవమానించి మాట్లాడితేనే నాకు కూడా మంచిది. అవునంటీ, ఈ పల్లవి కారణంగా చరణ్కి అవమానం జరిగింది అని ఆయన ఫీల్ అవుతున్నారు. చరణ్కి మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని కూడా అలా మాట్లాడితే ఆ కోపం ఇంకా పెరుగుతుంది. ఎటూ గొడవ మొదలైంది కాబట్టి ఇది ఇంకా పెద్దదయ్యేలాగా చేయడమే మన బాధ్యత. అవును, పెంచుదాం. ఈ గొడవని ఇలాగే వాళ్ళ మధ్య పెద్ద అగాధం అయ్యే వరకు పెంచుదాం. గుడ్ మార్నింగ్ అండి. బ్యాడ్ మార్నింగ్. ఇదిగోండి కాఫీ. నాకే అవసరం లేదేలే. ఏమండి, ఇదిగోండి మీ బట్టలు ఐరన్ చేశాను. నువ్వు ఐరన్ చేసావా? మమ్మీ టిఫిన్ పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? వడ్డించు. ఏంటిది? ఏమైందిరా? దీన్ని ఉప్మా అంటారా ఎవరైనా? బాగానే ఉంది కదరా. ఏం బాగుంది, దరిద్రంగా ఉంది. నా లైఫ్లో ఇంత చెత్త ఉప్మా నేను ఎప్పుడూ తినలేదు. బావగారు బావగారు లేరు, బామ్మర్ది గారు లేరు. బామ్మే అనుకుంటే మీరు కూడా వెనకేసుకొస్తున్నారా దాన్ని? దరిద్రంగా ఉంది ఉప్మా. చరణ్, అలా అనకురా ప్లీజ్. ఏం మమ్మీ? ఆ ఉప్మా చేసింది మీ అమ్మేరా. ఒరేయ్, చట్నీ కూడా బాగుందో లేదో చూసి చెప్పరా బాబు. అమ్మ చేసిందంటే చట్నీ కూడా అమ్మే చేసి ఉంటుందిగా. అబ్బా మమ్మీ, చట్నీ ఉంది. నా లైఫ్లో ఇంత అద్భుతమైన చట్నీ నేను ఎప్పుడూ తినలేదు. సూపర్. అసలు ఈ టిఫిన్ని పక్కన పెట్టేస్తే ఉత్త చట్నీ తినేసి తెలుసా? ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? నీ యదో మొహానికి ఎప్పుడైనా ఇలా చేసావా? ఒకసారి టేస్ట్ చేసి చూడు. టేస్ట్ చేయక్కర్లేదురా, పచ్చడి చేసింది వదినే. ఎరా,
నేను చేసిన టిఫిన్ ఏమో బాలేదా, అది చేసిన చట్నీ ఏమో బాగుందా? మమ్మీ అది కాదు మమ్మీ, మిస్టేక్ జరిగిపోయింది. ఉప్మా నువ్వు చేసావంటే చట్నీ కూడా నువ్వే చేసావు అనుకొని. అంటే నువ్వు మనుషులను బట్టి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు, టేస్ట్లను బట్టి చెప్పట్లేదన్నమాట. సర్లేండి, నేను చేసిన చట్నీ నచ్చకపోయినా మీ అమ్మగారు చేసిన టిఫిన్ అయినా తినండి, లేకపోతే కాలేజ్కి వెళ్ళాక ఆకలేస్తుంది. ఆ, నువ్వేం చెప్పక్కర్లేదులే. త్వరగా కానీ మనం కాలేజ్కి వెళ్ళాలి. అయ్యో బామ్మగారు, టైర్ పంచర్ అయిపోయిందండి. అయ్యయ్యో రే పాపోరా, దాని టైర్ పంక్చర్ అయిందంట. నీ బండి మీద తీసుకెళ్ళరా. చెప్పాను కదా తీసుకెళ్ళని. అది కాదు, ఈ ఒక్కసారికి తీసుకెళ్ళు. సమస్య లేదు, నేను ఒక్కసారి డెసిషన్ తీసుకున్నానంటే చేంజ్ చేయడం కుదరదు. ఓకేరా, ఆ బండికి శిల ఇవ్వు. ఎందుకు? ఏమంటుంటే ఈ బండి కొనిచ్చింది నేను. పల్లవిని నేను బండి మీద డ్రాప్ చేస్తాను. నువ్వెలా పోతావో పో. నువ్వు బండి మీద డ్రాప్ చేస్తావా? నీకు బండి తోలడం వచ్చా? పంతానికి పోతే బండి ఏంట్రా, ఒంటి చేత్తో విమానం కూడా తోలుతాను. వెళ్ళా, దాని గురించి నీకెందుకు, నేను డ్రాప్ చేస్తాను. ఆటో పట్టుకుని పోతావో ఎవరినైనా లిఫ్ట్ అడిగి పోతావో పో. అయినా నేను ఆటోకి వెళ్ళడం ఏంటి నానమ్మా? అప్పుడు పొలం తీసుకువెళ్ళు. రేయ్, నేను గాని పల్లవిని కాలేజీకి తీసుకురావడం జరిగింది అనుకో, నిన్ను కాలేజీలో ఎంత బ్యాట్ చేయాలో అంత బ్యాట్ చేసేస్తాను. భార్యని ఎంతలా రాచి రంపాను పెడుతున్నావో, నువ్వెంత శాడిస్టువో. నేను రాచి రంపాను పెడుతున్నానా? శాడిస్ట్నా? అంటే నువ్వంత శాడిజం చూపించకపోయినా డైలాగుల్లో మా అమ్మ కలిపి చెప్పేస్తుందిరా. నేను చెప్పిన దానికి మీ కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం నిన్ను శత్రువుని చూసినట్టు చూస్తారు. అమ్మాయిలందరూ నిన్ను దుర్మార్గుళ్లా చూస్తారు, మానవత్వం లేని మనిషిలా చూస్తారు. ఇంకాపు, ఇప్పటికే చాలా డైలాగులు చెప్పావు. ఇప్పుడేంటి, దాన్ని తీసుకెళ్ళాలి అంతేనా? హ్మ్. ఇటు ఇవ్వు.